కాకినాడ జీజీహెచ్లో పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. రోగులను డాక్టర్లు పట్టించుకోవడం లేదు. డోంట్ కేర్ అన్నట్లుగా ఉంది వైద్యుల వ్యవహారం. మనుషులు ప్రాణాలు పోతున్నా పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. అధికారుల పర్యవేక్షణ కొరవడంతో ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి గోదావరి జిల్లాలకు అతిపెద్ద ప్రభుత్వ హాస్పిటల్ కాకినాడ జీజీహెచ్. నిత్యం 3000కు తగ్గకుండా ఓపీ ఉంటుంది. 1500 మంది పేషెంట్లు అడ్మిట్ అయి ఉంటారు. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఈ హాస్పిటల్ వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. చాలామంది డాక్టర్లకు బయట ప్రైవేట్ ప్రాక్టీస్ ఉంటుంది. హాస్పిటల్కు గెస్ట్గా వచ్చి మాయమైపోతారు. మరికొందరు స్టూడెంట్స్కు క్లాసులు చెప్పాలని చెక్కేస్తారు. జీజీహెచ్లో సిబ్బంది నిర్లక్ష్యానికి 4 నెలల్లోనే 5 నిండు ప్రాణాలు పోయాయి. గైనకాలజీ డిపార్ట్మెంట్లో ఓ మహిళకు ఫ్యామిలీ ప్లానింగ్ సర్జరీ చేశారు. వెంటనే ఆమె అనారోగ్యంతో చనిపోయింది. వైద్యులు అందుబాటులో ఉండి ఉంటే ప్రాణాలు దక్కేవని బంధువులు తెలిపారు. మరో హార్ట్ పేషెంట్కు రైల్స్ ట్యూబ్ వేయడంలో నిర్లక్ష్యం చూపించారు. ఆ ట్యూబ్ కడుపులోకి కాకుండా ఏకంగా ఊపిరితిత్తుల్లోకి పంపించారు. ట్యూబ్ ద్వారా పాలుపోయడంతో ఆమె ఊపిరాడక చనిపోయింది. థైరాయిడ్ సమస్యతో జాయిన్ అయిన మరో పేషెంట్ వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిందని ఆమె బంధువులు ఆందోళన చేశారు. 8 నెలల గర్భిణి కడుపులో బిడ్డతో సహా చనిపోయింది. ఆమెకు పడని మెడిసిన్ చెప్పినా వినకుండా ఇచ్చారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇండిషన్ పడదని చెప్తుందంట, చెయ్య కూడా పట్టుకుందంట, ఇండిషన్ చేయొద్దని. అలాగన్నా ఆరమ్మ డాక్టర్లు ఉంటున్నారు కదా, డాక్టర్లు ఏం పట్టించుకుంటలేదు బాబు. పెద్ద డాక్టర్లు పట్టించుకుంటే ఈ ఆరమ్మ డాక్టర్లే పట్టించుకుంటున్నారు. పెద్ద డాక్టర్లు పక్కన ఉంటున్నారు. ఈ పేషెంట్లని ఇంత దారుణం చేస్తున్నారు. మాకే జరగదు, ఎవరికి కూడా ఎటువంటి అన్యాయం జరగకూడదు. ఇక్కడ నిరంతరం పర్యవేక్షించాల్సిన వ్యవస్థ లేదు. ఏ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాదు. గతంలో జీజీహెచ్ అంటే ఎంత పెద్ద కంప్లైంట్లు ఉన్నవారైనా రికవరీ అయి వెళ్లేవారు. కానీ ఇప్పుడు మాత్రం పేషెంట్గా వెళ్తే డెడ్ బాడీ బయటకు వస్తోందని హడలిపోతున్నారు. ప్రతి చోట డబ్బులిస్తేనే కానీ పనులు కావు. ఆడపిల్ల పుడితే ఒక రేటు, మగపిల్లాడు పుడితే మరొక రేటు ఫిక్స్ చేశారు. డబ్బులిస్తేనే అంతా సవ్యంగా జరుగుతుంది, లేదంటే కనీసం పట్టించుకోరు. ఒక్కోసారి స్ట్రెచ్చర్లు, వీల్ చైర్లు అందుబాటులో ఉండవు. పేషెంట్ బంధువులే వాళ్లను తీసుకుని వెళ్లాల్సిన దయనీయ పరిస్థితులున్నాయి. బయటకు వెళ్ళడం అనేది 100% తప్ప. అందులో ఎటువంటి అనుమానం లేదు, ఎటువంటి వివక్షతకు తావు కూడా లేదు. అసలు మాకేమంటే ఎవరైతే వెళుతున్నారో వారి మీద ఏ రకమైన కంప్లైంట్ వచ్చినా, ఏ రకమైన రుజువు దొరికినా 100% వారి మీద డిసిప్లిన్ చర్య తీసుకోవడం జరుగుతుంది. అది నా తరఫున, డీఎంఏ ఆఫీస్ తరఫున, గవర్నమెంట్ తరఫున అష్యూరెన్స్. మొత్తానికి కాకినాడ జీజీహెచ్లో పరిస్థితులు అంతకంతకు దిగజారిపోతున్నాయి. ఇలాగే వదిలేస్తే ఇబ్బందులు తప్పవనే ఆందోళన వ్యక్తమవుతోంది.